మాటలను ప్రజలు మరి ఈరోజు విన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎంతసేపు ఆయన ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో శాసనసభ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడలేదు. అందులో ఒకే ఒకటి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు, మా సోనియమ్మ జన్మదినం అమలు చేస్తానన్నటువంటి మహానుభావుడు దాన్ని ఆగస్టుకు వాయిదా వేసి మిగతా అంశాలు మాట్లాడకుండా ఒక దిక్కేమో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము, నా పాలనకు పరీక్ష అనే విధంగా ఆయన పాలనే మొదలుపెట్టలేదు. ఆయన ఇంతవరకు పాలనే మొదలుపెట్టకుండా నా పాలనకు పరీక్ష అన్నాడు. కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏం పరీక్ష పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో తెలుస్తుంది. ఆయన ఫెయిల్ అయితే ఏం చేస్తాడో ఆయననే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు అడగలేనని. ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది. ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్ ఈరోజు అవతరించనున్నారు. వారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద 2 పార్టీలు కలిసి కుట్ర చేసినప్పటికీ, ఒకరు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అండ చూపించారని సందర్భంగా